బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి నాగార్జునను తప్పించాలని ప్రముఖ హేతువాది డిమాండ్. అక్కినేని యువ సామ్రాట్ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని మాదాపూర్లో తుమ్మకుంట చెరువును ఆక్రమించి 3 ఎకరాలలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజామున నుంచే అధికారులు కూల్చివేతను ప్రారంభించారు. అయితే హైడ్రా చర్యపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది. ఈ పిటిషన్పై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరో నాగార్జునను బిగ్ బాస్ హోస్టుగా తప్పించాలని ప్రముఖ హేతువాది బాబు గోగినేని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ హీరో తమ షో హోస్టును బిగ్ బాస్ నిర్వాహకులు తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు హేతువాది బాబు గోగినేని. లేదంటే హౌస్ మేట్స్, టీవీ ప్రేక్షకులు ఓట్లు వేసి మరీ ఆయన్ను ఎలిమినేట్ చేయాలంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు బాబు గోగినేని. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా బాబు గోగినేని గతంలో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి 9 వారాలకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్. అక్రమ కట్టడాల దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్టుని తెలుగు షో నిర్వాహకులు వెంటనే మార్చేయాలి. లేదు అంటే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జునని ఎలిమినేట్ చేయాలని పిలుపునిచ్చారు బాబు గోగినేని. దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అయితే